21 राम द्वारे तुम रखवारे होतन ఆజ్ఞ వినుపై సారే. రాముల ద్వారానికి నీవే ద్వారపాలకుడవు, నీ ఆజ్ఞ లేనిదే చీమైనా ప్రవేశించలేదు. 22 సబ సుఖ లహై సంహరో శరణ తుమ రక్షక కాహుకో డరన. ఈ ప్రపంచంలో భౌతికమైన, ఆధ్యాత్మికమైన, సంసారికమైన సుఖాలు నిన్ను శరణు కోరిన వారికి, ఆశ్రయించిన వారికి లభిస్తాయి. నువ్వే రక్షణగా ఉన్నప్పుడు ఇక నాకు భయమెందుకు, నేను నిర్భయంగా జీవిస్తాను. 23 ఆపన తేజ సంహారో ఆపై తీనో లోక హంకతే కాంపై. నీ తేజస్సును నియంత్రించే శక్తి ఎవ్వరికీ లేదు, నీకు నీవే నియంత్రించుకోవాలి. కావాలనుకుంటే సూక్ష్మ రూపుడు కాగలవు, లేదా వికట రూపమును ధరించగలవు. ఒక్కసారి నువ్వు గర్జిస్తే 3 లోకాలు కంపిస్తాయి. 24 భూత పిశాచ నికట నహి ఆవై మహావీర జప నామ సునావై. మహావీరుడైన నిన్ను జపిస్తే భూత ప్రేత పిశాచాలన్నీ కూడా మన దరిదాపులకు రావు. 25 నాశై రోగ హరై సబ పీరా జపత నిరంతర హనుమత వీర. హనుమంతుల వారిని జపిస్తే, సేవిస్తే రోగాలు నశించిపోతాయి, పీడలు హరించిపోతాయి. 26 సంకట సే హనుమాన ఛుడావై మన క్రమ వచన ధ్యాన జో లావై. త్రికరణ శుద్ధితో మనస వాచ కర్మణ అంటే మనసులో భగవంతుణ్ణి స్మరిస్తూ, ఆలోచిస్తూ, కీర్తిస్తూ, స్మరణ చేస్తూ మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటే హనుమంతుని వారు సమస్త సంకటనల నుండి తొలగించి మనల్ని విముక్తుల్ని చేస్తారు. 27 సబపర రామ తపస్వీ రాజా తినకే కాస సకల తుమ సాజా. ఈ సర్వజనావళికి ప్రభువైన శ్రీరామచంద్రుడు ఒక తపస్వి. అలాంటి శ్రీరామచంద్రుడు తలబెట్టిన కార్యాలన్నీ నిర్వర్తించే సామర్థ్యం కలవాడవు నీవు. 28 ఔర మనోరథ జోకొయిలావై సోయి అమిత జీవన ఫలభావై. ఎవరైతే హనుమంతుల వారిని మనసులో నిలుపుకొని నిరంతరం హనుమ హనుమ అని ధ్యానిస్తారో మన మనస్సులో ఉన్న కోరికలను తీర్చి మంచి దారిలో మనల్ని నడిపిస్తూ జీవన లక్ష్యానికి చేరుస్తారు. 29 చారోయుగ పరతాప తుమ్హారా హై పరసిద్ధి జగత ఉజియారా. నీ ప్రతాపం 4 యుగాల్లోనూ 3 లోకాల్లోనూ కీర్తింపబడుచున్నది స్వామి, నీ తేజస్సు అలానే ప్రకాశింపబడుచున్నది. 30 సాధు సంతకే తుమ రఖవారే అసురుని కందన రామదులారే. సాధువులలోనూ యోగులలోనూ ఋషులను, సజ్జనులను రక్షిస్తుంటారు. 30 సాధు సంతకే తుమ రఖవారే అసురని కందన రామదులారే. సాధువులను, యోగులను, ఋషులను, సజ్జనులను రక్షిస్తుంటావు. అలాగే రాక్షసుల సంహారము చేసి శ్రీరామునికి ఎంతో ప్రీతి పాత్రుడైనావు.